హలో నమస్తే. వంగలపూడి అనిత గారు హోమ్ మినిస్టర్ యొక్క పిఏ పర్సనల్ అసిస్టెంట్ నిర్దాక్షిణ్యంగా దయాదాక్షిణ్యం లేకుండా పీకేశారట. ఎందుకు పీకేశారయ్యా అంటే అతను లంచాలు అడుగుతున్నారట, స్కామ్ చేస్తున్నాడట, దందాలు చేస్తున్నాడట, ఇంకా ఏయో చెప్పారు. ఓకే, ఏదో 5,000 10,000 1,00,000 లోపు అనుకోండి. సరే తను చేశాడు. జనరల్గా పిఏలు వాళ్ళ బాస్కి చెప్పకుండా చేస్తారు. అది ఏ మినిస్టర్ అయినా సరే, ఒక 1,00,000 లోపల అయితే మా బాస్కి చెప్పి చేపిస్తాము, ఇది ఇంత లంచం ఏ అని చెప్పేసి అది రాజకీయాల్లో ప్రతి పిఏలు చేసేదే చేస్తారు. అది ఓకే. బట్ ఇక్కడ ఇతని మీద వచ్చిన ఎలిగేషన్స్, ఇక్కడ ఒక అతను న్యూస్ ఏమని ఒక అతను రాశాడు. అతని మీద ఎలిగేషన్స్ నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటంటే కంపెనీల్లో వాటాలు అడుగుతున్నాడు అని. సాక్షాత్ తిరుమల టీటీడీలో ఉన్నటువంటి టికెట్ల అమ్మకంలో కూడా ఏదో లంచం అడిగాడు అని, రైట్? ఇట్లా అతని మీద సిరీస్ ఆఫ్ ఎలిగేషన్స్ వస్తున్నాయి. పెద్ద పెద్ద లంచాలు అడుగుతున్నాడని, కార్పొరేట్ వ్యవస్థల్ని, వ్యాపారస్తుల్ని బెదిరిస్తున్నాడని, షేర్లు బదలాయించమని అడుగుతున్నాడని అతను రాశాడు. ఇక్కడ నేను ఒకటే ప్రశ్న అడిగేది ఏంటంటే, ఒక పిఏ సాధారణంగా 1,00,000 లోపు అయితే తను చేయగలడు. తను చేశాడంటే సరే, అందరు పిఏలు చేశారు కదా, మా పిఏ కూడా చేశాడని అనుకోవచ్చు. కంపెనీల్లో వాటాలు అడిగేంత స్థాయికి వెళ్ళాడు అని అంటే మినిస్టర్కి తెలియకుండా పిఏ చెయ్యగలడా అనేది నేను సమాజానికి ప్రశ్న వేస్తాను. మినిస్టర్కి తెలియకుండా పిఏ చేయగలడా? ఒక ప్రశ్న వేస్తాను మీ అందరికీ. ఏది అంత పెద్ద స్థాయిలో కంపెనీలు వాటాలు మాకు వాటా ఇవ్వండి అని మైనింగ్లో అంతవరకు మినిస్టర్కి చెప్పకుండా చేయగలడా అట. నాకు ఎందుకు పిఏని బలి చేశారు అనిపిస్తుంది. మరి అది నాకు కరెక్ట్గా తెలియదు. కథనాల ప్రకారం ఏంటంటే అతని ఎలిగేషన్స్, అతను బాగా అవినీతికి ఇన్వాల్వ్ అవుతున్నాడని బాగా కంప్లైంట్స్ రావడంతో హోమ్ మినిస్టర్ గారు తట్టుకోలేక అతన్ని రిమూవ్ చేశారనేది కథనం. నా ఉద్దేశం ఏంటంటే, అంటే ఏదో పిఏని ఏమైనా బలి చేశారేమో అని నాకు అనిపిస్తుంది. మినిస్టర్కి తెలియకుండా అంత పెద్ద పెద్ద చేయగలడా, చేశాడా అనేది ఒక క్వశ్చన్ మార్క్. చేసి ఉండొచ్చేమో, చేయలేడు అనేది నేను చెప్పట్లా, చేసి ఉండొచ్చేమో. బట్ మనం ఒక క్వశ్చన్ వేసుకోవాలి దాని మీద. మినిస్టర్కి తెలియకుండా జరుగుతుందా అనేది ఒక ప్రశ్న. రెండో ప్రశ్న, దందాలు చేసేది ఫోన్ చేసి మాకు వాటాలు షేర్ ఇవ్వండి, ఫోన్ చేసి మీకు అది చేస్తేనే మేము చేసి పెడతాము, ఇదిగింత డబ్బులు పంపించండి అని అడిగేది పిఏలు తప్ప ఎవరు అడుగుతారు? ఆంధ్రప్రదేశ్లో ఉన్న మినిస్టర్లు మొత్తం దగ్గర పిఏలు ఉన్నారు. ప్రతి ఎమ్మెల్యేల దగ్గర పిఏలు ఉన్నారు, ఎంపీల దగ్గర పిఏలు, సాక్షాత్ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా పిఏలు ఉన్నారు. అందరి దగ్గర పిఏలు ఉన్నారు. ఏ దందాలు జరిగినా, ఏ లంచాలు అడిగినా, ఏ బ్రైబరీ అడిగినా, ఏ వాటాలు అడిగినా, ఏ కాంట్రాక్ట్ దగ్గర కమిషన్ అడిగినా సరే అడిగేది పిఏలే. మినిస్టర్ ఫోన్ చేసి అడుగుతాడా? ఎమ్మెల్యే ఫోన్ చేసి కానీ నాకు వాటా రావాలని చెప్పి అడుగుతారా? మినిస్టర్ ఎమ్మెల్యే ఎంపీలు అడుగుతారా? పిఏల చేత ఫోన్ చేపిస్తారా? పిఏలే కదా అడిగేది. ఏం దాంట్లో ఆశ్చర్యం? పిఏ లంచాలు అడుగుతున్నాడు అంటే ఆయన అడుగుతున్నాడా, ఆయన చేత అడిగిచ్చారా ఏంటి అనేది ఎవరికి తెలుసు? అందరి దగ్గర పిఏలే కదా అడిగేది. డైరెక్ట్గా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు కదా, రైట్? ఇది ఒక ప్రశ్న. రెండోది, అందరు పిఏలు అదే చేస్తున్నారు కదా, హోమ్ మినిస్టర్ గారు పిఏ ఒక్కనే ఎందుకు మీరు బలి చేశారు? దళిత హోమ్ మినిస్టర్ అనే కదా నా అనుమానం. నేను గతంలోనే చాలాసార్లు చెప్పా, నేను ఎంతసేపు మాట్లాడినా నేనేం బీకలేను, నాకు తెలుసు ఆ విషయం. ఓకే, మనం 24 hours మా దళితులకు అన్యాయం జరుగుతుందని బల్లగుద్దుకున్నా సరే ఏం పీకలేను, నేనేం పీకలేను. నాలంటే 1,00,000 మంది వచ్చి వాళ్ళని ఏం పీకలేరు. పీకలేము. అంతా ఆధిపత్యము అనేది వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు మనం ఏం పీకలేము. వాళ్ళు చెప్పింది చేసుకుంటూ పోవడం తప్ప చేసేది ఏం లేదు. ఈ ఇష్యూలో కూడా దళిత హోంమంత్రిని బలి చేశారేమో నేను అనుకుంటున్నా. దళిత హోంమంత్రిని బలి చేశారేమో నేను అనుకుంటున్నా. ఎందుకంటే దందాలు చేసినా, సెటిల్మెంట్లు చేసినా, కమిషన్లు అడిగినా, లాభాలు అడిగినా, ఏమడిగినా సరే వాళ్ళు చేయాల్సిందే తప్ప దళితుల్ని చెయ్యనివ్వరు.
ఏమో నేను హోమ్ మినిస్టర్ని అయ్యాను కదా అని మా హోమ్ మినిస్టర్ గారి దగ్గర పిఏ గారు ఏమన్నా కొద్దిగా అడ్వాన్స్ అయ్యారేమో, హోమ్ మినిస్టర్ పిఏని తొక్కేశారేమో నా అనుమానం. ఎందుకంటే దళిత హోమ్ మినిస్టరే కదా. దళిత హోమ్ మినిస్టర్ ఏంటి, వాళ్ళేంటి, వాళ్ళు దందాలు చేయటం ఏంటి, వాళ్ళు కమిషన్లు తీసుకుంటే మేమే తీసుకోవాలి, వాళ్ళు ఎవరు అని చెప్పేసి తొక్కేశారేమో హోమ్ మినిస్టర్ అన్న నా అనుమానం. బికాస్ షీఈ్ ఎ దళిత హోమ్ మినిస్టర్. ఓకే, పైనుంచి ప్రెజర్ రాకుండా, పైనుంచి కంప్లైంట్స్ రాకుండా, ఇప్పుడు అసలు ముందుగా ఐ డోంట్ నో వాట్ ఈస్ ద క్యాస్ట్ ఆఫ్ దట్ దళిత హోమ్ మినిస్టర్ దగ్గర పనిచేసే పిఏ క్యాస్ట్ ఏంటి నాకు తెలియదు. మరి అతను ఒక దళిత మినిస్టర్ దగ్గర పనిచేస్తున్నాడంటే అతను ఓసీయా మరలా అయితే బీసీనా ఎస్సీనా నాకు తెలియదు. ఐ డోంట్ హ్యావ్ నాలెడ్జ్. అందుకని అతన్ని బలి చేశారేమో నేను అనుకుంటున్నా. ఓకే, అంటే పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు, పెద్ద పెద్ద ఎలిగేషన్స్ అనేవి పెద్దవాళ్ళకి చెప్పకుండా పిఏలు చేస్తారేంటి అంత ధైర్యం చేసి? చేయరన్న ఉద్దేశం. మోరోవర్, గతంలో ఇదే హోమ్ మినిస్టర్ మీద, హోమ్ మినిస్టర్ నా చేతికి తీసుకుంటే ఎలా ఉండిద్దో మీకే తెలీదు, హోమ్ మినిస్టర్ కావాలంటే 2 నిమిషాల్లో నేను హోమ్ మినిస్టర్ని కాగలనని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అది దళిత హోమ్ మినిస్టర్ అనే చెప్పగలిగాడు. అదే వేరే హోమ్ మినిస్టర్ అయితే ఆ ప్రశ్న చేయగలడా? బెదిరించగలడా? డైరెక్ట్గా దళిత హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత నేను చెప్పింది చేయట్లేదు అది ఇది అన్నాడు. ఆయన పక్కన నువ్వు చెప్పింది చేయొద్దని పైన చెప్తేనే కదా. ఆమెదేముందండి, దళిత హోమ్ మినిస్టర్లది ఏముందండి? రెండోసారి పాపం ఆమెను బలి చేయటం. మొన్న పవన్ కళ్యాణ్ బలి చేశాడు. అరే అందరికి జాలేసింది, ఇదేంటి దళిత హోమ్ మినిస్టర్ని ఏంది ఇట్లా అంటాడు, సాక్షాత్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నేను చెప్పింది ఇట్లా, నేను తలుచుకుంటే 2 నిమిషాలు నేను హోమ్ మినిస్టర్ అవ్వగలను అని చెప్పి బెదిరించాడు హోమ్ మినిస్టర్ని అని అప్పుడు అనిపించింది మాకు. జాలేసింది. మా దళితురాలైనప్పుడు మాకు కొద్దిగా సాఫ్ట్ కార్నర్ ఉండేది కదా. నాకు జాలేసింది, ఏంటి దళిత హోమ్ మినిస్టర్ని ఎందుకు వీళ్ళు చేసే ఇదేందని. ఇప్పుడు ఇది రెండోసారి దళిత హోమ్ మినిస్టర్ దగ్గర పిఏని తొలగించారు. అదేమంటే కమిషన్లు అడుగుతున్నాడు, ఇవి అడుగుతున్నాడు. అతని క్యాస్ట్ ఏంటో మనకు తెలియదు, కమిషన్లు అడుగుతున్నాడు. పెద్ద పెద్ద కమిషన్లు హోమ్ మినిస్టర్కి చెప్పకుండా చేస్తున్నా నా ఉద్దేశం. కమిషన్లు అడిగితే వాళ్ళు అడగాల్సిందే తప్ప కింద దళితులు అడగటానికి లేదు. అంతే, దళితులు కమిషన్లు అడగటానికి లేదు, లంచాలు తీసుకోవడానికి లేదు. నిజాయితీగా ప్రపంచంలో నిజాయితీ పరులు మొత్తం దళితులుగా ఉండాలి, వాళ్ళు మాత్రం స్కామ్లు చేయొచ్చు అనేదే కదా ఉద్దేశం. రెండోది, మూడోది, ఇది హోమ్ మినిస్టర్ ఏదో చెప్దాం అనుకున్నా మీకు మర్చిపోయినా. సరే గుర్తొచ్చినప్పుడు చెప్తా, మర్చిపోయాను యాక్చువల్గా వీటితో చెప్దాం అనుకున్నాను. థ్యాంక్ యూ.